ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు డొనాల్డ్ డాష్. ఇది అమెరికాలోని ప్రస్తుత సామాజిక వలసల ధోరణిని వివరించడానికి ఉపయోగిస్తున్న ఒక పదం. తాజా నివేదికల ప్రకారం అమెరికా నుండి రికార్డు సంఖ్యలో ప్రజలు ఇతర దేశాలకు తరలిపోవడాన్ని ఈ పేరుతో పిలుస్తున్నారు. రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత దేశం వదిలి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రాజకీయ అనిశ్చితి, ఆర్థిక పరిస్థితులు, రిమోట్ వర్క్ సౌలభ్యం వంటి కారణాల వల్ల చాలా మంది అమెరికన్లు ఇతర దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దాల నుంచి అవకాశాల పరంగా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న అమెరికాలో ఈ పరిస్థితి నెలకొనడం ఆందోళనకరం. గత 100 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని అమెరికా ఎప్పుడూ చూడలేదు. ప్రముఖ దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ దీనిపై సంచలన కథనాన్ని వెలువరించింది. దాని ప్రకారం దాదాపు 90 ఏళ్ల క్రితం గ్రేట్ డిప్రెషన్ సమయంలో కనిపించిన పరిస్థితులు ఇప్పుడు మళ్లీ అమెరికాలో పునరావృతం అవుతున్నాయి. అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పుకు గణాంకాలే స్పష్టమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రముఖ థింక్ ట్యాంక్ బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్ అంచనాల ప్రకారం 2025లో అమెరికా నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్య దేశంలోకి వచ్చిన వలసదారుల కంటే ఎక్కువగా ఉంది. ఫలితంగా వలసల విషయంలో అమెరికాకు సుమారు 1.5 లక్షల మంది నికర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇది దశాబ్దాలుగా వలసలపై ఆధారపడి ఎదిగిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద మార్పుగా నిపుణులు పేర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 2023లో దాదాపు 60 లక్షల మంది అమెరికాకు వలసరాగా 2025లో నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పడిపోయింది. మరోవైపు కేవలం 15 దేశాల పాక్షిక సమాచారం ప్రకారమే గత ఏడాది సుమారు 1.8 లక్షల మంది అమెరికన్లు ఆ దేశాలకు శాశ్వతంగా లేదా దీర్ఘకాల వసతి కోసం వలస వెళ్లినట్లు తెలుస్తోంది. అంటే వలసల ప్రవాహం అమెరికా వైపు కాకుండా బయటకు వెళ్లినట్లు అర్థమవుతోంది. ఈ వలసల వెళ్లువకు కొందరు డొనాల్డ్ డాష్ అనే పేరు పెట్టినా దీనికి రాజకీయాలకైనా విస్తృతమైన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో రోజు రోజుకు పెరుగుతున్న జీవన వ్యయం, ఇళ్ల ధరలు, వైద్య ఖర్చులు మధ్యతరగతి కుటుంబాలను తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మరోవైపు రిమోట్ వర్క్ సంస్కృతి విస్తరించడంతో అమెరికాలో ఉండాల్సిన అవసరమే తగ్గిపోయింది.